అంటే మీ పైసలే మిమ్మల్ని ఓడగొట్టినాయా? నేను ఓటమి గెలుపు మాట్లాడతలేను. నేను పైసలు పెడితే గెలుస్తుంటినా, పైసలు పెట్టకుండా ఓడిపోయినా, దిస్ ఈజ్ నాట్ క్రైటీరియా. ఈ 100 కోట్ల రూపాయల ఖర్చు అన్నది బంద్ చేపియాలా, కాన్ఫిడెన్స్ అన్నది క్యాడర్కి ఇవ్వాలా, ఇతర నాయకులకి. అరే నేను ఇవాళ రూపాయి ఖర్చు పెట్టకుండా నాకు 61,000 ఓట్లు వచ్చినాయి. మీకు అంటే ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదా జనాలకి మీరు? నయా పైసలే, నయా పైసా అస్సలే ఏమీ ఇవ్వలే. మందు కూడా ఒక్క బాటిల్ కూడా పోలే కనీసం మీ కార్యకర్తలకు అట్లా ఇట్లా ఏం లేదు. మీరు అన్నారు కదా నా మీద బాగా ప్రెషర్ వచ్చింది అయినా కూడా నేను పొలిటికల్ సిస్టమ్ నడిచడానికి ఏం అవసరమో అది పెట్టుకున్నాం అంతే. ఏం ప్రెషర్ వచ్చింది మీకు? డబ్బులు ఇవ్వాలని ప్రెషర్ వచ్చింది? ఇవ్వాలని క్యాడరు అందరూ టీఆర్ఎస్ వాడు పంచుతున్నాడు, కాంగ్రెస్ వాడు పంచుతున్నాడు. బాబు నేను మంచితే మళ్ళీ తెల్లారి నేను సంపాదించుకోవాలి కదా, నేను నా ఆస్తులు అమ్ముకొని తెచ్చిపెట్టాం కదా. ఇప్పుడు ఎవరి మీద నేను దురుద్దేశం కాదు, ఎవరి మీద వ్యతిరేకత కాదు. కొందరు నాయకులు ఉన్నారు, ఖమ్మం జిల్లాలో 400 కోట్లు పెట్టిండ్రు, 7-8 మంది ఎమ్మెల్యేలకి డబ్బు ఫండింగ్ చేసిండ్రు. కర్ణాటక నుంచి 100 కోట్లు వచ్చినాయి, అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఒక ట్రక్కు నిండా 93 కోట్లు దొరికినాయి ఎలక్షన్ టైంలో. సో ఈ 100 కోట్లు పెట్టుబడి మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో మళ్ళీ 100 కోట్ల పెట్టుబడి. ఓకే, ఇప్పుడు నా పాయింట్ ఏంటి, ఇప్పుడు ఇవన్నీ దేనికోసం పెడుతున్నారు? ఆఫ్ కోర్స్ డౌట్ ఏమి మన తొలి వెలుగు రఘు మళ్ళీ ఇత్తడానికి పెడుతున్నారా? మరి సంపాదించుకోవాలి కదా. 1000 కోట్లు పెట్టినోడు 2 ఎలక్షన్లకి 2000 కోట్లు సంపాదించాలి కదా. అంతే, అదే టార్గెట్. మరి మునగాలి కదా కాళేశ్వరం. అంతే కదా. అంటే నా పాయింట్ ఏంటంటే మీరు 7 లక్షల కోట్లు 10 లక్షల కోట్లు అప్పు కావాలి కదా. అంతే అంతే కదా. మరి అంతే అంతే. ఇప్పుడు మీరు నీకు మోదీ పాలన కావాలంటే ఈ కల్చర్ మారాలి. అదే అంటున్నా, ఆ కల్చర్ని కేవలం అరవిందే పాటిస్తున్నాడా, బీజేపీ మొత్తం పాటిస్తున్నదా అంటున్నా నేను. ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేల్లో ఏ ఒక్క ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే ఖర్చు నేను పార్టీల పేరు తీసుకోనని చెప్పిన, మీకు మనుషుల పేర్లు తీసుకోనని చెప్పిన. ఎవరు పెట్టినరా ఎవరు పెట్టలేదా నాకంటే ఎక్కువ మీకు తెలుసు. మీరు చేయండి, మీరు ప్రచారం చేయండి. మీ ఛానల్ ఉంది కదా, మీ ఛానల్ బాగా ఫాలోయింగ్ ఉంది, ఇది మంచిదే కదా. నేను టేకప్ చేసింది మంచిదే కదా, ప్రమోట్ చేయండి. నేను టేకప్ చేసి భారతీయ జనతా పార్టీ గాలి లేకుండే కదా, కేసీఆర్ వ్యతిరేక గాలి ఉండే, కాంగ్రెస్ ఆల్టర్నేట్ అని ప్రజలు నమ్మిండ్రు, ఓట్లు వేసిండ్రు. సరే నా దగ్గర బీజేపీ బలంగా ఉంది, ఆదిలాబాద్లో బీజేపీ బలంగా ఉంది కాబట్టి కాంగ్రెస్ పెద్ద సంఖ్యలో సీట్లు రాలే వాళ్ళకి. కానీ ఇన్ జనరల్గా అయితే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ది కొద్దిగా నడిచింది కదా. అటువంటి గాలిలో బీజేపీకి 62,000 ఓట్లు వచ్చినాయి. నా జెడ్పీటీసీ క్యాండిడేట్కి కాన్ఫిడెన్స్ రేపు, నా క్యాడర్కి రేపు నా ఎంపీటీసీ సర్పంచ్ క్యాండిడేట్లకి పైసలు లేకున్నా కూడా ఓట్లు సంపాదించుకోవచ్చు, గెలవచ్చు అన్న కాన్ఫిడెన్స్. ఇది నేను డాక్టర్సు, అడ్వకేట్స్, ఇంటలెక్చువల్స్ వీళ్ళందరికీ చెప్తా ఉన్నా. ఇవాళ బ్రదర్ కాళేశ్వరం మునిగిపోతుందండి, అయిపోయిందండి. 1,00,000 కోట్లు పోయినాయి, జీరో. ఈ భగీరథ నీళ్ళు వస్తున్నాయా ఏమొస్తున్నాయా ఎవరు తెలియదు. అది $1 మిలియన్ క్వశ్చన్ లాగా మిగిలిపోయింది. 1,50,000 కోట్లు పోయినాయి 2 ప్రాజెక్టులలో. ఇది ఇంటలెక్చువల్ కమ్యూనిటీ కూడా తీసుకెళ్ళాలి దీని ముందరికి. సో మీరు అన్ని పార్టీలకు చెప్తున్నారు, ఇంక్లూడింగ్ మీ పార్టీతో సహా. మీరు దక్షిణ భారతం అంటున్నారు, కేరళలో 30 లక్షలకి ఎమ్మెల్యే అయిపోతాడు, 50 లక్షలకి ఎమ్మెల్యే అయిపోతాడు. నీకు ఇక్కడ 50 కోట్లు ఎందుకు? మరి ఇవన్నీ చేసే బదులు మాకు మా వ్యాపారాలు ఉన్నాయి, మాకు వేరే పని చేసుకుంటుంటే మేము, మాకు రాజకీయమే బ్రెడ్ అండ్ బటర్ కాదు కదా. ఒక ఉద్దేశంతో వచ్చినాము, ఒక నాయకుని నాయకత్వాన్ని బలపరచడానికి వచ్చినాము.